యేసు రెండవ రాకడ చాలామందికి తెలిసిన విషయమే. కానీ మనం సాధారణంగా అనుకునేదానికంటే ఇందులో చాలా లోతైన విషయాలున్నాయి. పైపైన చూస్తే సింపుల్గా అనిపించొచ్చు. కానీ దాని వెనకున్న రహస్యాలు, దానిలో ఉన్న దశలు, అసలు దానికి మనం ఎలా సిద్ధంగా ఉండాలి, వీటి గురించి ఈరోజు మనం కాస్త వివరంగా మాట్లాడుకుందాం. సరే, మనం ముందుకు వెళ్లే ముందు ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ఈ 5 పాయింట్లు మనకు ఒక రోడ్ మ్యాప్లా పనిచేస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఈ గొప్ప ప్రవచనం యొక్క లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తాయి. సరే, ముందుగా మొదటి విషయానికి వద్దాం. చాలామంది విశ్వాసుల్లో క్రీస్తు రాకడ గురించి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అది ఎలా జరుగుతుంది అనే దానిపై. అక్కడి నుంచే మన ప్రయాణం మొదలుపెడదాం. చూడండి, బైబిల్లోనే 2 రకాలుగా చెప్పబడింది. ఒకచోట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రతి కన్ను ఆయనను చూస్తుంది అని ఉంది. కాని మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలోకి వస్తే ఆ గడియ ఎవరికీ తెలియదు అని ఉంది. మరి రెండిటినీ ఎలా అర్థం చేసుకోవాలి? ఒకే సంఘటన గురించి ఇలా 2 విరుద్ధమైన విషయాలు ఎలా సాధ్యం? ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట. దీనికి సమాధానమేంటంటే, రెండవ రాకడను మనం ఒకే ఒక్క సంఘటనగా చూడకూడదు. దానిలో కొన్ని దశలున్నాయి. ఉదాహరణకి, మన దేశ ప్రధానమంత్రి ఒక ఊరికొస్తున్నారనుకోండి. ఆయన రాకడ అనేది ఒకటే ఈవెంట్. కాని దానిలో ఆయన ఎయిర్పోర్ట్లో దిగడం ఒక దశ, బహిరంగ సభలో మాట్లాడటం ఇంకో దశ. ఇలా వేరువేరు సమయాల్లో జరుగుతాయి కదా. సరిగ్గా అలాగే అన్నమాట. ఇప్పుడు ఈ రాకడలో మొదటి దశ గురించి మాట్లాడుకుందాం. ఇదే చాలా ఆసక్తికరమైనది. దీన్నే రహస్య రాకడ లేదా ర్యాప్చర్ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, రాత్రికి రాత్రి ఒక దొంగ వచ్చినట్లుగా చాలా రహస్యంగా హఠాత్తుగా జరుగుతుంది. అయితే ఇది అందరికోసం కాదు, కేవలం సిద్ధంగా ఉన్న పరిశుద్ధుల కోసం మాత్రమే. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ మొదటి దశ కొంతమందికి మాత్రమే అయితే, మరి ఆ కొంతమంది ఎవరు? అసలు అందులో ఒక భాగంగా ఉండటానికి ఉండాల్సిన అర్హతలేంటి? లేఖనం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఆయన అందరి క్రైస్తవుల కోసం వస్తున్నారని చెప్పట్లేదు. ఆయనొక మహిమగల సంఘము కోసం వస్తున్నారు. అంటే ఆ ప్రమాణం చాలా చాలా ఉన్నతమైనది. అసలు ఈ మహిమగల సంఘము అంటే ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చాలా స్పష్టంగా వివరించబడింది. కళంకంగాని, ముడతగాని అలాంటిది ఏదీ లేకుండా పరిశుద్ధంగా, నిర్దోషంగా ఉండే సంఘం అని. అంటే 100% పవిత్రత, ఎలాంటి నైతిక మచ్చాలేని స్థితి అనమాట. ఇది మనకొక అద్భుతమైన విషయాన్ని నేర్పిస్తుంది. అదేంటంటే, రక్షణకు 2 వైపులుంటాయి. ఒకటి విశ్వాసం, రెండోది విధేయత. విశ్వాసమనేది మన మనసులో ఉండే నమ్మకం. కాని ఆ నమ్మకం నిజమైనదే అని ఎలా తెలుస్తుంది? మన పనుల ద్వారా, మన విధేయత ద్వారానే అది నిరూపించబడాలి. ఇంకాస్త వివరంగా చూస్తే, నమ్మకం అనేది క్రీస్తుపై మన లోపల ఉండే భరోసా. మరి క్రియలు ఆ నమ్మకం నిజమైనదని బయటకి కనిపించే సాక్ష్యాలు అన్మాట. మన విధేయత, మన చేతలు. కాబట్టి రక్షణకు ఈ 2 అత్యవసరం. సరే, ఈ విశ్వాసం, ఈ విధేయత ఇవన్నీ మనల్ని చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా? దేవుని ముందు మనం వ్యక్తిగతంగా నిలబడి జవాబు చెప్పాల్సిన ఒక అంతిమ పరీక్షకు. దీన్నే అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ చూద్దాం. యూపీఎస్సీ పరీక్షలుంటాయి కదా. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని బలంగా కోరుకుంటే సరిపోతుందా? లేదు కదా. ఆ పరీక్షకు కావాల్సిన అర్హతలన్నీ సంపాదించి, పరీక్ష రాసి పాస్ అవ్వాలి. అలాగే పరలోకానికి వెళ్లాలనే కోరిక ఉంటే సరిపోదు. దేవుడు పెట్టే ఆ దైవిక పరీక్షలో మనం పాస్ అవ్వాలి. ఇంకో ఉదాహరణ చూడండి. మనం ఎయిర్పోర్ట్కి వెళ్తే సెక్యూరిటీ ఎంత కఠినంగా ఉంటుంది. పొరపాటున మన బ్యాగ్లో ఒక చిన్న కత్తి ఉన్నా వాళ్లు లోపలికి అనుమతించరు. అది భూమిమీద ఉన్న ఒక చట్టం. మరి అలాంటప్పుడు పరలోకపు నియమాలు ఒక చిన్న పాపం విషయంలో ఇంకెంత కఠినంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ రాజీ అనే ప్రసక్తే ఉండదు. చివరికి ఈ పరీక్ష అనేది దేవునితో మనం ఫేస్ టు ఫేస్ కూర్చునే ఒక ఇంటర్వ్యూ లాంటిది. ఆ సమయంలో ఆయన ముందు ధైర్యంగా నిలబడాలంటే మనకేం కావాలి? స్పష్టమైన, నిర్దోషమైన మనస్సాక్షి కావాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో సరిగ్గా ఇదే విషయం చెప్పబడింది.
తీర్పు రోజున కొన్ని పుస్తకాలు తెరవబడతాయట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్టు మన క్రియలన్నీ రాసియున్న పుస్తకం ఒకటి, అది పరిశీలించబడుతుంది. కాని మన ప్రవేశాన్ని నిర్ణయించేది మాత్రం ఒక్కటే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన గొర్రెపిల్ల జీవగ్రంథం. ఆ పుస్తకంలో మన పేరు ఉందా లేదా అనేదే ఫైనల్. ఒకవేళ సిద్ధంగా లేకపోతే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉంటుంది. లేఖనం ప్రకారం వాళ్లు గొర్రెపిల్ల ముఖాన్ని చూడలేక పర్వతాలారా మా మీద పడండి అని అరుస్తారట. ఆ క్షణంలో వాళ్లు పడే పశ్చాత్తాపం అంత తీవ్రంగా ఉంటుంది. సరే, ఇంత తీవ్రమైన విషయం గురించి తెలుసుకున్నాం కదా, మరి దీనికి పరిష్కారమేంటి? మనం ఆచరణలో ఈ పరిశుద్ధతను ఎలా సంపాదించుకోవాలి, ఎలా జీవించాలి? బైబిల్ ఈ విషయంలో చాలా సూటిగా చెబుతోంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు అని. ఇది తప్పనిసరి, దీనికి మినహాయింపులు లేవు. అయితే పరిశుద్ధత అంటే ఏంటి? అది కేవలం ఒక ఆలోచనో, ఒక సిద్ధాంతమో కాదు, అది ఆచరణకు సంబంధించినది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చెప్పినట్లుగా మన శరీరంలోని ప్రతి అవయవాన్ని దేవుని నీతికి సాధనంగా సమర్పించుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించడం ద్వారానే దాన్ని సాధించగలం. ఇవన్నీ విన్న తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. కాని ఇవి మనల్ని ప్రేరేపించాలి. దేనికోసం? తక్షణమే పూర్తి అంకిత భావంతో సిద్ధపడటం కోసం. ఆ సిద్ధపాటు ఈరోజే, ఇప్పుడే మొదలవ్వాలి. బైబిల్లో ఎస్తెరు రాణి కథ మనకొక అద్భుతమైన మాదిరి. ఆమె అహష్వేరోషు రాజును కలుసుకోవడానికి ముందు 12 నెలల పాటు శుద్ధీకరణ కార్యక్రమాల్లో పాల్గొంది. ఒక భూలోకపు రాజును కలవడానికే అంత సిద్ధపాటు అవసరమైతే మరి రాజులకే రాజైన యేసుప్రభువును కలుసుకోవడానికి మన సిద్ధపాటు ఇంకెంత ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా ఉండాలి? చూడండి, మనం క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదు. సంఘంలో ఎన్నో పనులు చేస్తున్నాం అననుకుంటే సరిపోదు. మన మంచి ఉద్దేశాలు కూడా సరిపోవు. చివరి పరీక్ష ఒక్కటే, ఆయన ముందు మనం ఎలాంటి మచ్చ లేకుండా నిర్దోషులుగా నిలబడగలమా లేదా అనేదే. అందుకే ఈ సందేశమంతా మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. ఆఖరి రోజున ఆ గొర్రెపిల్ల జీవగ్రంథం తెరచినప్పుడు అందులో మీ పేరుంటుందా? ఇది మనల్ని మనం లోతుగా పరిశీలించుకోవాల్సిన ప్రశ్న. ఈ ముఖ్యమైన సత్యాలను ధ్యానిస్తూ మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను అనుసరించండి.